హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇండివిజువల్ యొక్క సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్ని డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేసాము. సో ఇంకొంచెం క్లారిటీ కోసం ఇన్కమ్ అనేది మోర్ దాన్ 5 crores ఉన్న ఒక ఇండివిజువల్ ఎగ్జాంపుల్ని ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో మిస్టర్ కళ్యాణ్ అనే పర్సన్కి ఏజ్ 27 years, రెసిడెంట్. సో ఇతని టోటల్ ఇన్కమ్ అనేది 5,07,20,000 అనుకుందాం. సో 5,07,20,000 అనుకుందాం. సో ఏజ్ 27 years. సో ఇక్కడ ట్యాక్స్ క్యాల్కులేషన్లోకి వెళ్దాం. సో క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్. సో మనం డిస్కస్ చేసుకున్న ట్యాక్స్ రేట్స్ని బట్టి అప్ టు 2.5 lakhs ట్యాక్స్ రేట్ అనేది నిల్ అవుతుంది. 2.5 lakhs to 5 lakhs అనేది ట్యాక్స్ రేట్ అనేది 5% అవుతుంది. అండ్ 5 lakhs to 10 lakhs ట్యాక్స్ రేట్ అనేది 20% అవుతుంది. మోర్ దాన్ 10 lakhs ఎంత ఇన్కమ్ ఉన్నా కానీ దాని మీద 30% స్లాబ్ అప్లై అవుతుంది. సో 2.5 to 5 lakhs 2,50,000 మీద 5% 12,500 రూపీస్ అవుతుంది. అండ్ మెమరీలో పెడుతున్నాను. అలాగే 5 to 10 lakhs 5 lakhs మీద 20% 1 lakh అవుతుంది. మెమరీలో పెడుతున్నాను. సో 1 lakh. అబౌవ్ 10 lakhs ఎంత ఇన్కమ్ ఉంది? సో 5,07,20,000 మీద 10 lakhs తీసేస్తున్నాను. సో అబౌవ్ 10 lakhs ఇంత ఇన్కమ్ ఉంది. దీని మీద 30% ట్యాక్స్ అప్లై అవుతుంది. సో 1,49,16,000 అనేది అప్లై అవుతుంది. సో టోటల్గా మెమరీలో పెట్టానా? టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది సో ఈ మూడు టోటల్ అనమాట 1,50,28,500 అవుతుంది. ఓకే. సో మన సర్చార్జ్ రేట్స్ ప్రకారం ప్రీవియస్ వీడియోలో సర్చార్జ్ అనేది ఎంత ఇన్కమ్కి ఎంత రేట్ అప్లై అవుతుంది అనేది క్లియర్గా డిస్కస్ చేశాను. సో ఇక్కడ ఒక సమ్మరీ లాగా చెప్తున్నాను మళ్ళీ. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs అండ్ అప్ టు 1 crore వాళ్ళ సర్చార్జ్ అనేది 10% అప్లై అవుతుంది. ఇఫ్ టోటల్ ఇన్కమ్, సో ఇవన్నీ ఇండివిజువల్ కేసెస్ అండి, క్లియర్గా నేను వీడియోలో చెప్పాను. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 1 crore అప్ టు 2 crores 15% సర్చార్జ్ అప్లై అవుతుంది. అండ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 2 crores అప్ టు 5 crores సర్చార్జ్ అనేది 25% అప్లై అవుతుంది. అండ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ 5 crores. సో సర్చార్జ్ రేట్ అనేది 37% అప్లై అవుతుంది. సో మన కేసులో మిస్టర్ కళ్యాణ్ అనే అతనికి టోటల్ ఇన్కమ్ అనేది 5,07,20,000 ఉంది. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 5 crores. మోర్ దాన్ 5 crores సర్చార్జ్ లిమిట్ ఎంత అప్లై అవుతుందంటే 37%. సో ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? 1,50,28,500. 1 minute. Add surcharge at the rate of 37%. So tax liability में 37%. ఎంత? 55,60,545. 55,60,545 రూపీస్. సో ఈ టోటల్ వేసుకోండి. సో ఈ టోటల్ 2,58,00,000. ఒక్క నిమిషం. సో 1 minute. 2,05,89,045 రూపీస్. సో 2,05,89,045 రూపీస్ అనేది ట్యాక్స్ పేయబుల్ అవుతుంది. సో ట్యాక్స్ పేయబుల్ బిఫోర్ మార్జినల్ రిలీఫ్.
సో ఈ కాన్సెప్ట్లో మన మార్జిన్ రిలీఫ్ ఎలా అప్లై చేయాలి అంటే, సో నేను డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి లెస్ మార్జినల్ రిలీఫ్. సో నేను ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్లో పెడతాను, అలాగే ఎండ్ స్క్రీన్లో లాస్ట్లో 20 seconds వీడియోలో కూడా పెడతాను. అవి చూశాక ఇక్కడికి రండి, మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. సో మార్జిన్ రిలీఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ ఇన్కమ్ అనేది 5 crores ఉంది కాబట్టి, సో మోర్ దాన్ 5 crores ఉంది కాబట్టి ఇక్కడ సర్చార్జ్ రేట్స్ ప్రకారం 5 crores వరకు ఒక స్లాబ్ ఉంది కాబట్టి 5 crores మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ట్యాక్స్ ఆన్ 5 crores ప్లస్ 5 crores పైన ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారు, ఐ మీన్ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశాడు, 7,20,000. సో ఆ 7,20,000 మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ మైనస్ 5 crores. సో ట్యాక్స్ ఆన్ 5 crores అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 5 crores మీద ట్యాక్స్ లయబిలిటీ up to 2.5 lakhs 0, 2.5 to 5 lakhs 12,500, 5 lakhs to 10 lakhs 1 lakh rupees and above 10 lakhs. సో ఇక్కడ మనం చేసిన క్యాలిక్యులేషనే సేమ్ అండి. సో నేను రిపీట్ చేయలేదు, డైరెక్ట్గా వేస్తాను. సో అబౌట్ 10 lakhs ఎంత ఉంది? 5 crores కదా, 5 crores మీద 10 lakhs తీసేయండి. ఎంత? 4 crores 90 lakhs ఇంటూ 30%, 1 crore 47 lakhs అవుతుంది. సో 1 crore 47 lakhs ప్లస్ 1,12,500, ఈ టోటల్ అనేది 1 crore 48,12,500 అవుతుంది, రైట్? సో ఈ అమౌంట్కి సర్చార్జ్ ఎంత యాడ్ చేయాలి? సో టోటల్ ఇన్కమ్ 5 crores అనుకుంటే సర్చార్జ్ లిమిట్ అనేది అప్ టు 5 crores వరకు ఈ 25% అప్లై అవుతుంది కాబట్టి సర్చార్జ్ 25% యాడ్ చేయండి. సో 1 crore 48,12,500కి 25% సర్చార్జ్ యాడ్ చేయండి ప్లస్ 25%. టోటల్ కమ్స్ టు 1 crore 85,15,625. సో మన వర్కింగ్ ప్రకారం వచ్చిన అమౌంట్ని ఇక్కడ వేస్తున్నాను. ట్యాక్స్ ఆన్ 5 crores 1 crore 85,15,625 and net total income minus 5 crores. సో 5 crores 7,20,000 మీద 5 crores తీసేస్తే ఎక్స్ట్రా 7,20,000 ఉంది. సో 7,20,000 1 crore 85,15,625 ప్లస్ 7,20,000. సో టోటల్ అనేది 1 crore 92,35,625. ఓకే, కొంచెం స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే న్యూమరికల్ క్యాలిక్యులేషన్ దగ్గర మిస్టేక్స్ పోవచ్చు. సో క్లియర్గా ఉండాలి కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? అదే మార్జిన్ రిలీఫ్. సో 1 crore 92,35,625 ప్లస్ ఆర్ మైనస్ 2 crore 58,09,045 rupees. Yes. So marginal relief will be, ఇంకా కిందకి రాస్తాను. Marginal relief will be 13,53,420 rupees. సో ఇంకొకసారి మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ని ఈ ఎగ్జాంపుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం 5 crores 7,20,000 ఇన్కమ్ ఎర్న్ చేయడం వల్ల ట్యాక్స్ పేయబుల్ అనేది 2 crores 5,89,045 rupees వస్తుంది. అదే నేను జస్ట్ 5 crores ఇన్కమ్ కనుక ఎర్న్ చేస్తే నా ట్యాక్స్ లయబిలిటీ అనేది 1 crore 85,15,625 rupees అవుతుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ చూస్తాను. 2 crores 58,09,045 మైనస్ 1 crore 85,15,625. సో నేను జస్ట్ 7,20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడం వల్ల నా ట్యాక్స్ లయబిలిటీ అనేది 20,73,420 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను,
నా టోటల్ ఇన్కమ్ 5,07,20,000. దీని మీద ట్యాక్స్ లయబిలిటీ అనేది 2,58,09,045 రూపీస్ వస్తుంది. అదే ఎగ్జాక్ట్ 5 crores మీద ట్యాక్స్ లయబిలిటీ అనేది 1,85,15,625 వస్తుంది. సో జస్ట్ 7,20,000 ఇన్కమ్ పెరగడం వల్ల ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్, ఈ ట్యాక్స్ లయబిలిటీ అండ్ ఈ 5 crores మీద ట్యాక్స్ లయబిలిటీకి ఉన్న డిఫరెన్స్ అనేది 20,73,420 వస్తుంది. జస్ట్ 5 crores మీద 7,20,000 ఇన్కమ్ ఎక్కువ ఎర్న్ చేయడం వల్ల 20,73,420 రూపీస్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఒక రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి మార్జిన్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో మార్జిన్ రిలీఫ్ ఎంత అవుతుంది అంటే ట్యాక్స్ ఆన్ 5 crores ప్లస్ ఇన్కమ్ ఇన్ ఎక్స్ ఆఫ్ 5 crores ఎంతైతే ఉందో దీనికి ట్యాక్స్ పేయబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్కి డిఫరెన్స్ అనేది మార్జిన్ రిలీఫ్. సో ఇంత మార్జిన్ రిలీఫ్ని మనం డిడక్ట్ చేసుకుంటే ట్యాక్స్ పేయబుల్ అనేది 1,92,35,625 రూపీస్ అవుతుంది. సో ఇందులో నుంచి మార్జిన్ రిలీఫ్ అనేది డిడక్ట్ చేయాలి 13,53,420. సో ఈ మార్జిన్ రిలీఫ్ ఉంది కదా, అది ఇక్కడ రాశాను అనమాట. దట్స్ ఇట్. సో ఇంత డిడక్ట్ చేస్తే ఇది ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. సో అండ్ దీనికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% యాడ్ చేయాల్సి ఉంటుంది. 192,35,625 into 4%. ఎస్, 7,69,425 రూపీస్. సో యాడ్ చేస్తే టోటల్ కమ్స్ టు 2,05,050 రూపీస్. సో నెట్ ట్యాక్స్ పేయబుల్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ విల్ బి 2,05,050 రూపీస్. సో ప్రీవియస్ వీడియోలో మనం 1 crore ఎడిషనల్గా కొంత అమౌంట్ ఎర్న్ చేస్తే మార్జిన్ రిలీఫ్ కాన్సెప్ట్ అనేది ఎలా అప్లై అవుతుందో చూసాం. సో ఈ వీడియోలో 5 crores కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దానికి మార్జిన్ రిలీఫ్ ఎలా అప్లై అవుతుంది అనేది చూసాం. సో కమింగ్ వీడియోలో కంపెనీకి సర్చార్జ్ అండ్ మార్జిన్ రిలీఫ్ అప్లై అయితే వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇది కొంచెం న్యూమరికల్గా కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం సెకండ్ టైం వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.